హలో గాయస్, నేను మీ శ్రావణ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం గైస్. సో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ తో అయితే మనమైతే ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. లైక్ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి గైస్. సో చాక్లెట్స్ ఉన్నాయి, జ్యూస్ బాటిల్స్ ఉన్నాయి, ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనమైతే 6 నెలల పాటు అంటే లిటరల్లీ 6 months అయితే వాటిని భూమిలో అయితే పూడ్చి 6 months కంప్లీట్ అయిన తర్వాత వాటిని అయితే బయటకు తీసి వాటి టేస్ట్ అయితే మనం అయితే చేయబోతున్నాం గైస్. సో నార్మల్గా ఇప్పుడున్న విధంగానే ఉంటుందా, లేదంటే ఏదైనా మార్పు ఉంటుందా, లేదంటే అసలు ఉంటుందా లేదా అని అయితే రాబోయే వీడియోలో అయితే చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం వాటిని అయితే భూమిలో అయితే పూడ్చి 6 నెలల తర్వాత అయితే వాటిని అయితే తీద్దాం గైస్. సో ఫస్ట్ అయితే వాటిని భూమిలో పూడ్చాలంటే మనకి ఒక గుంత అయితే కావాల్సి ఉంటుంది కదా. సో ఆ గుంతనైతే ఇప్పుడైతే తీసేసుకుందాం. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. అలానే మన ఛానల్లోకి మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేయండి. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో పూడ్చేటప్పుడు ఒక్కొక్క ఐటమ్నే మీకు అయితే రివీల్ అయితే చేస్తాను గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్ని అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే వాటిని పూడ్చడానికి మనం అయితే ఒక గుంత అయితే ఇక్కడ తీసుకుని వద్దాం. సో ఇప్పుడైతే మనం ఆ ఫుడ్ ఐటమ్స్ అయితే పూడ్చారు కాబట్టి మనం ఒక గుంత అయితే తీసుకోవాల్సి ఉంటుంది గైస్. సో ఆ గుంతనైతే ఇప్పుడైతే నేను తవ్వుతున్నాను అనమాట. సో ఈ గుంత తవ్వి దీని తర్వాత ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేసి మొత్తం ఒక్కొక్క ఐటమే చెప్పి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఈ గుంతలోకి అయితే వేసి 6 నెలలు అయితే పూడ్చబోతున్నాం. సో ఫస్ట్ అయితే మనం ఈ గుంత అయితే తవ్వేసుకుందాం. ఇప్పుడైతే మనం ఈ ఫుడ్ ఐటమ్స్ ని పూడ్చడానికి ఒక గుంత అయితే తవ్వేసుకున్నాం గైస్. సో ఆ గుంతలో ఏ ఐటమ్ వేస్తాం అనేది మీకైతే చెప్పుకుంటూ ఒక ఐటమ్ అయితే గుంతలోకి అయితే వేసేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం చాక్లెట్స్ తో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి డార్క్ చాక్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట 2. సో ఈ చాక్లెట్స్ ని 6 months వరకు ఈ గుంతలో అయితే వేసేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు డార్క్ చాక్లెట్. సో వేసేద్దాం. సో సెకండ్ ఐటమ్ వచ్చేసి మనకి కిట్ క్యాట్ అనమాట. సో మీ అందరికీ తెలిసిందే, మేమైతే ఆల్మోస్ట్ బ్రాండ్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ నే మేమైతే కొనుక్కొచ్చాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కిట్ క్యాట్ అయితే ఉంది. సో దీన్ని కూడా మనమైతే గుంతలోకి అయితే వేసేద్దాం. సో దాని తర్వాత డైరీ మిల్క్ అనమాట. సో డైరీ మిల్క్ మీ అందరి ఫేవరెట్ అయ్యిండొచ్చు గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు డైరీ మిల్క్ కూడా వేసేద్దాం. సో దాని తర్వాత బిస్కెట్ గైస్. సో 50-50 అనమాట. సో ఈ బిస్కెట్ కూడా 6 months వరకు మనమైతే ఈ గుంతలోకి అయితే వేసేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి మంచ్ బ్రాండ్కి చెందిన ఒక చాక్లెట్ అనమాట. సో ఈ చాక్లెట్ని కూడా మనమైతే ఈ గుంతలోకి అయితే వేసేద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇప్పి అనమాట. సో మాకైతే మ్యాగీ ప్యాకెట్స్ కోసం వెతకాం అనమాట. సో మ్యాగీ ప్యాకెట్స్ అయితే దొరకలేదు. సో ఇప్పి అయితే దొరికింది. సో ఇప్పిని కూడా వేసేద్దాం. సో దాని తర్వాత గుడ్ డే బిస్కెట్ అనమాట. సో ఈ గుడ్ డే బిస్కెట్ కూడా వేసేద్దాం. సో బింగో చిప్స్ అనమాట. సో ఇది కూడా వేసేద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి చాకో స్టార్ అనమాట. సో ఇది కూడా చాక్లెట్కి సంబంధించిన ఐటమ్ వచ్చేసి గుంతలోకి అయితే వేసేద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి లాలీపాప్ అనమాట. సో ఇది కూడా మాకైతే అంగిల్లో దొరికింది గాయస్. సో దీన్ని కూడా మనమైతే 6 months వరకు వేసి దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడులాగా నార్మల్గా ఉంటుందా, లేదంటే 6 months తర్వాత ఏదైనా చేంజెస్ అయి ఉంటుందా లేదా అనేసి ఖచ్చితంగా మేమైతే 6 months తర్వాత ఓపెన్ చేసి దీన్ని అయితే టేస్ట్ అయితే చేస్తాం గైస్. సో వేరే ఐటమ్స్ ఏదైనా వండేది ఉంటే దాన్ని అయితే వండి, అదే ఇప్పి ప్యాకెట్స్ గైస్. సో ఇప్పి ప్యాకెట్స్ అయితే వండి దాన్ని అయితే టేస్ట్ అయితే చేస్తాం గైస్. సో లాలీపాప్ అయితే ఇప్పుడు వేసేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి జ్యూస్ ఐటమ్ గైస్. సో లెమన్ జ్యూస్ అయితే వేసేద్దాం 6 months వరకు. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్ప్రైట్ గైస్. సో స్ప్రైట్ కూడా ఈ గుంతలాగా అయితే వేసేద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి బటర్ మిల్క్ అనమాట. సో బటర్ మిల్క్ కూడా నార్మల్గా ఎలా ఉంటుందో మీకు అయితే తెలిసే ఉంటుంది గైస్. సో 6 months తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేసి మనం అయితే చూద్దాం. సో దీన్ని కూడా 6 months తర్వాత చెక్ చేద్దాం గైస్. సో దీన్ని కూడా వేసేద్దాం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనమైతే ఎగ్ అయితే వేస్తున్నాం గైస్. సో 6 months తర్వాత ఏదైతే క్లీన్గా ఉంటే మనమైతే ఆమ్లెట్ అయితే చేసుకుందాం. సో ఒకవేళ ఏదైనా చెడిపోయి అలా ఉంటే దాన్ని అయితే మనమైతే పారేద్దాం గైస్. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇదే అనమాట. బాగుంటుందా లేదా ఏదైనా ఏమైనా అయింటుందా లేదా, అసలు ఉంటుందా లేదా ఎగ్ అనేది అని అయితే చూద్దాం గైస్. సో 6 months తర్వాత ఇప్పుడైతే దీని అయితే గుంతలోకి అయితే వేసేస్తున్నా. సో ఇంకా లాస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి స్ప్రే అనమాట. నార్మల్గా బర్త్డే పార్టీస్లో కొట్టుకుంటారు కదా స్ప్రే. సో ఆ స్ప్రేని కూడా మనమైతే దీంట్లో యాడ్ అయితే చేస్తున్నాం.
సో దీన్ని కూడా మనమైతే వేసేద్దాం. సో ఈ ఐటమ్స్ అన్నిటిని గుంతలు అలానే పెట్టకుండా మేమైతే ఒక సంచి అయితే తీసుకున్నాం గైస్. సో ఈ సంచిలో ఈ ఐటమ్స్ అన్ని వేసి ఈ సంచిని ఈ భూమిలో అయితే పెడదాం. సో ఎందుకంటే నార్మల్గా ఐటమ్స్ అలానే పెడితే అదైతే బాగుండదు కాబట్టి సో మనమైతే ప్రతి ఒక్క ఐటమ్ని ఇలాంటి సంచిలోకి అయితే వేసి దాన్ని అయితే ఈ భూమిలో అయితే పెట్టేద్దాం 6 months వరకు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి, అసలు క్లీన్గా ఉంటుందా లేదా అనేసి. సో అన్ని ఐటమ్స్ అయితే వేసేస్తాం గైస్. సో ఇప్పుడైతే ఈ ఐటమ్స్ అన్నిటిని మనమైతే భూమిలో అయితే పెట్టేద్దాం. మనమైతే ఆ ఫుడ్ ఐటమ్స్ అయితే భూమిలో అయితే క్లీన్గా పూడ్చి పెట్టేస్తాం అనమాట. సో దీన్ని అయితే 6 months తర్వాత అయితే మనమైతే ఓపెన్ చేద్దాం గైస్. సో 6 months తర్వాత ఓపెన్ చేసి దాన్ని అయితే టేస్ట్ అయితే చేసి ఎలా ఉంది ఏంటి అని అయితే మనమైతే చూడబోతున్నాం. 6 months తర్వాత మనకైతే ఒక గుర్తు అయితే ఉండాలి కాబట్టి మనమైతే ఈ రాయిని అయితే పెడుతున్నాం అనమాట. సో ఈ రాయి ఉన్న ప్లేస్లోనే మనకైతే ఆ ఫుడ్ ఐటమ్స్ అయితే అక్కడే ఉంటుంది గైస్. సో గైస్ ఇది ఈ రోజు వీడియో గైస్. సో వీడియోలో అంతా కామెంట్ చేయండి, ఇంకా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి అని కామెంట్ అయితే చేసేయండి. ఇది ఈ రోజు వీడియో గైస్. సో ఇంకో కొత్త వీడియో రేపు అయితే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.